నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో మరో ఆసక్తికర పరిణామం. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి విపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అప్పట్లో అది సంచలనాంశంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పని చేయడంతో పోలీసులు చిన్న చిన్న సెక్షన్లతో కేసు నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసు విచారణ పురోగతి పెరిగింది. ఏపీ పోలీసులు అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్, మరో నేత దేవినేని అవినాష్ తో పాటు మరో 20 మందిపై కేసు నమోదు చేశారు ఏపీ పోలీసులు. అయితే ఈ కేసు విషయంలో అరెస్టుల పర్వం ప్రారంభమవుతుందని అంతా భావించారు. అయితే నిందితులు ఏకంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అరెస్టుల నుంచి తప్పించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి విపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్, దేవినేని అవినాష్ చంద్రబాబు ఇంటిపై దండయాత్రకు బయలుదేరారు. భారీ కాన్వాయ్తో ఇంటి గేటు వద్దకు చేరుకున్నారు. అప్పట్లో టీడీపీ నేతలతో పాటు పోలీసులు అడ్డుకోవడంతో వెనుతిరిగారు. ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ చిన్న చిన్న సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు వినిపించాయి. కనీసం అరెస్టులు చేసే ప్రయత్నం కూడా చేయలేదు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో కేసులు నమోదు చేశారు. అరెస్టుల పర్వానికి సైతం దిగారు. ఇక ఇప్పటికే చంద్రబాబు ఇంటిపై దాడికి సంబంధించిన కేసులో పోలీసులు పలుమార్లు వీరిని విచారించారు. అయితే తమను అరెస్టు చేస్తారని భావించిన వీరు కోర్టును ఆశ్రయించారు. నిర్దిష్ట సమయం వరకు అరెస్టు చేయవద్దని కోర్టు సైతం ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల గడువు ముగిసిపోవడంతో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దేవినేని అవినాష్, జోగి రమేష్ తో సహా 20 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో కేసు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు వీరికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వీరందరికీ ఊరట లభించినట్లయింది. అయితే వీరిని దేశం విడిచి వెళ్లొద్దని, పోలీసులు దర్యాప్తునకు సహకరించాలని కోర్టు ఆంక్షలు విధించింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.